ఎన్ని ఉంటాయి సార్? 100% 8. కొద్దిగా ఓడి ఉన్నట్టు 2 hours 10 లేబర్ లైసెన్స్ ప్రకారం అంటే అదే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకున్న ఎన్ని పని గంటలు సార్? 8 hours ఉన్నాయి. ఈ 8 పని గంటలు ఎక్కడ అర్థం చేసుకుంటా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని మీకు అర్థమైతే తర్వాత మనం ఇంక లోపలికి వెళ్ళిపోవచ్చు. రోజు మనకి ఎన్ని ఉన్నాయి పని గంటలు? 8 hours ఉన్నాయి సార్. ఈ 8 hours పర్ మంత్ వస్తే 240. 8 into 30 రోజులు ఇస్తే ఏమైంది సార్? ఎన్ని అయితే 240 గంటలు అంతేనా? 240. ఈ 240 పని గంటలు రావాలని చెప్పానంటే మనం ఎందుకు పని చేయాలి సార్? 30 రోజులు పని చేయాలి. అంటే ఇది ఎంప్లాయ్మెంట్ సెట్. ఒక ఉద్యోగస్తుడిగా లేదంటే ఏదైనా ఒక దగ్గర పని చేయాలని చెప్పి అనుకుంటే మినిమం 8 hours వర్క్ చేయాలి. ఆ 8 hours లో మనం ఎంతైతే ఇన్కమ్ సంపాదిస్తామో అదే మనం మన ఫ్యామిలీకి ఇస్తాం. అంటే ఆ 8 hours అక్కడ మనం పని చేస్తామని చెప్పి అనుకుంటాం, కానీ మన ఆయు ప్రమాణాన్ని పెడతాం మనం ప్రతిరోజు. మన ఆయు ప్రమాణాన్ని ఆడ పెట్టి అక్కడ మన ఇన్కమ్ని ఎర్న్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పాలంటే ఈ 240 వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉంటాయో ఆ 240 పని గంటలు ఎప్పుడు రావాలని చెప్పాలంటే ఆ 1 day రావాలి. ఒక రోజులో ఎన్ని రావాలి సార్? 240 పని గంటలు రావాలి. పాసిబులా? 1 day 240 వర్కింగ్ అవర్స్ వస్తాయా? పాసిబులా అని చెప్పానంటే మ్యాక్సిమం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇంపాసిబులే. ఒక ఎంప్లాయీకి ఇంపాసిబుల్ అది. కానీ సొంతంగా ఒక బిజినెస్ని స్టార్ట్ చేసిన వ్యక్తికి మాత్రం ఇట్ ఈస్ ఎ పాసిబుల్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ హోటల్ తీసుకోండి. ఈ హోటల్కి బడ్జెట్ హోటల్ ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది, ఖమ్మంలో బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది. ఇక్కడ ఒక 30 members వర్కర్స్ పని చేస్తారు. ఎంతమంది సార్? ఒక 30 మంది టోటల్ స్టాఫ్ పని చేస్తారు. ఈ 30 members డైలీ 8 hours వర్క్ చేస్తే 240. ఆ 240 ఎవరికి వెళ్తున్నాయి? ఓనర్కి వెళ్తాయి కదా. హైదరాబాద్లో ఒక 30 members ఉంటే, ఖమ్మంలో ఒక 30 members ఉంటే 240 వర్కింగ్స్ వెళ్తున్నాయి లేదా? సో దీన్ని బట్టి ధీరుభాయ్ అంబానీ మనకు తెలిసిందే. ధీరుభాయ్ అంబానీ ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించింది సైకిల్ మీద పోయి. డైలీ 8 hours సైకిల్ మీద పోయి ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ సామ్రాజ్యాన్ని ఎవరికి వారసత్వంగా ఇచ్చిండు? వాళ్ళ పిల్లలకి ఇచ్చారు. వాళ్ళని నిలబెట్టుకోలేదని సెకండ్ ఆప్షన్. దాంట్లో ఒక వ్యక్తి పర్ అవర్ ఒక 1 hour ఆయన వర్కింగ్ అవర్ 1 hour చేస్తే ఆ 1 hour దాని యొక్క క్యాప్ ఎంత, దాని కెపాసిటీ, ఒక గంట దాని విలువ ఎంత? ఒక గంట ఎంత సార్? 100% 60 crores, 60 కోట్లు ఒక గంట. ఆయన వాల్యూ గూగుల్ చూడండి. ఒక గంట తన విలువ ఎంత? 60 కోట్ల రూపాయలు తన యొక్క వాల్యూ. ఆయన చూసి మనం 60 గంటల ఏది 60 కోర్స్ అని చెప్పి అనుకుంటున్నాం. ఇంకో మీద ఉన్నాడు. ఆయనది పర్ 1 hour వాల్యూ 290 crores సార్. వారెన్ బఫెట్ దగ్గర ఆయన వయసు నియర్లీ 78 years, 78 సంవత్సరాలు ఇప్పటికి స్టిల్. ఎంత గంట వాల్యూ? 290 కోట్ల రూపాయలు పర్ అవర్. దీన్నే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటున్నాం. ఆ వాల్యూ పెరగాలి, ఆ వాల్యూని పెంచగలగాలి. ఇక్కడ మన ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మన 1 day వాల్యూ ఎంత ఉంటుంది? 1 hour పక్కన పెట్టండి. ఒక రోజు విలువ ఎంత ఉంటుంది? మనం చూస్తూ ఉంటాం, మనం బయట పీపుల్ చూస్తాం. నెలకు ఒకరు 15,000 సంపాదిస్తారు, ఒకరు 20,000 సంపాదిస్తారు, ఒకరు 25,000 సంపాదిస్తారు, ఒకరు 30,000 సంపాదిస్తారు. ఇదే కదా మనకు కనిపించేది. కొంతమంది 50,000 సంపాదిస్తారు. ఆ 50,000 సంపాదించడం మనకంటే వయసులో పెడుతుంటారు. సార్ నో సార్? ఆ 50,000 సంపాదించడం మనకంటే వయసులో పెట్టుకుంటారా లేదా? దగ్గర రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చుంటారు అన్నిటిగా. పోనీ ఆ తర్వాత పర్ మంత్ 1 lakh సంపాదించేవాళ్ళు మన ఊర్లో ఎక్కడో లేదా మన బజార్లో ఎక్కడో సంథింగ్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు. ఇక అదే 1.5 lakh 2 lakh సంపాదిస్తారు అనుకోండి పర్ మంత్. నెలకు 2 లక్షలు సంపాదిస్తారు అనుకోండి. వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు మనకి? ఇంటి ముందు ఒక బోర్డు పెట్టుకొని ఐఎమ్ సో గ్రూప్ 1 క్యాడర్, సో నా దగ్గరికి మీరు రావాలి అని చెప్పానంటే ఈ పర్మిషన్ తీసుకొని రాండి అని చెప్పని కనిపిస్తారు. ఇక అంతకంటే ఎక్కువ కనిపిస్తారా సార్ కుమార్ గారు? అంతకంటే ఎక్కువ
నెలకు ఒక 3 లక్షలు 4 లక్షలు సంపాదించిన కనిపిస్తారా? ఒక బిజినెస్ పర్పస్లో ఉన్నారు అని చెప్పారంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా మనం ఆలోచిస్తాం. అవును కదా? నేను ఓనర్ ఉండరు, నెలకు 20 లక్షలు సంపాదిస్తాడు, పోయి కళలు వేస్తామా, మాట్లాడేస్తామా, ఇంటికి వెళ్ళేస్తామా, ఇంట్లో పోయి కూర్చోలేస్తామా? సార్ సార్. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది మిగతా వాళ్ళని పక్కన పెట్టండి, మన వాల్యూ ఎంత ఉంది ఒక రోజు విలువ. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నాం పర్ మంత్, ఎంత మనం సంపాదిస్తున్నాం పర్ మంత్, ఎంత వాల్యూ మంది ఉంది, దీన్ని పెంచడానికి ఏమైనా అవకాశం ఉందా? మనం చేస్తున్న పనిలో దాన్ని పెంచడానికి ఏమైనా అవకాశం ఉందా? కొద్ది గొప్ప ఉండొచ్చు సార్. అంటే ఎగ్జాంపుల్ ఒక 25,000 సంపాదిస్తుంది అనుకున్నా పర్సన్ని, 25,000 సంపాదిస్తున్న నెలకి. ఆ 25,000 సంపాదించే వ్యక్తి ఆల్మోస్ట్ 35 ఇయర్స్ 38 ఇయర్స్ వచ్చి ఉంటాయి, మేబీ 40 ఇయర్స్ ఉంటాయి. ఎస్ సార్ నోమా ఉంటాయి. అంటే 25,000 సంపాదించే వ్యక్తి ఒక ఏజ్ అనేది 35 to 40 ఇయర్స్ ఉంటాయి. ఆయన రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసరికి ఆ సెక్టార్లో దీనికి పక్కన ఇంకొక ప్లస్ పెట్టి అటు కొట్టుకుని ఇటు కొట్టుకుని ఇంకోటి వేయచ్చు. వేయచ్చా సార్? 35K ఏజ్ 50 to 60. ఇంకొద్దిగా టాలెంటెడ్ అనుకుందాం, ఇంకొద్దిగా టాలెంటెడ్ అంటే దీనికి ప్లస్ ఇంకో 30 వేయచ్చు, 65 నెలకి. కొద్దిగా ఇంకా టాలెంటెడ్, హై టాలెంట్, హై ఎక్స్పీరియన్స్ అని చెప్పారు అంతే. అంతకంటే మించి ఉంటుందా సార్ ప్రైవేట్ సెక్టార్లో? కొద్దిగా మాట్లాడుకుందాం సార్, ఎందుకంటే వాతావరణం వేరేలాగా ఉంది కదా. ఎస్ సార్ నో? అంతకంటే ఉంటుందా? హై టాలెంటెడ్ అయితే ఇంకో 30,000 వేసినాం, 65,000 నెలకి అయిపోయినాయి. ఇదే లాస్టా కాదా సార్? మన దగ్గర ఇదే లాస్టా కాదా సార్? ఒక సర్వే చేస్తే ఇండియాలో సగటు ఇన్కమ్ ఎంత తెలుసా సార్? సగటు ఒక వ్యక్తి సంపాదించే ఇన్కమ్ 20,000 బిలోనే సార్. 20,000 బిలోనే. మీరు లెక్కే చూడండి, మీరు మీ దగ్గరకు వచ్చే వ్యక్తుల్లో మీరు ఎవరైనా కలిసి చూడండి, వాళ్ళ ఇన్కమ్ పర్ మంత్ ఎంత ఉంది అనుకోండి. కానీ దాంట్లో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇక అది ఎలా లీడ్ చేస్తారు ఏంటంటే మనం ఆ విషయం గురించి మనం మాట్లాడలేదు. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఎంతమంది కూర్చోన్నారు, మన వన్ డే వాల్యూ ఏంటి అని చెప్పి మనం కానీ క్వశ్చన్ చేసుకుంటే అక్కడ ఆల్మోస్ట్ ఆల్ పర్ డే 1,000 రూపాయలు సంపాదించడమే హార్డ్ అవుతుంది. పర్ డే 1,000 రూపాయలకి, పర్ డే 2,000కి చాలా హార్డ్ అవుతుంది లైఫ్. పర్ డే 3,000 అని చెప్పాలంటే ఇక అది మనది కాదు అని చెప్పాలని ముందు అనుకుంటున్నాం, మనం ఫిక్స్ అయిపోతా ఉన్నాం 100%. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఈ ఇన్కమ్తో ఫ్యామిలీని లీడ్ చేయడం పాసిబుల్ అసలు. మనకి ఇంకా అదృష్టవంతులు మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎన్నో మంచి చెడు చూసినాం. మన పేరెంట్స్ మనకి ఇది మంచి ఇది చెడు అని చెప్పి చెప్పుకుంటూ పోయారు. అలా చెప్పుకుంటూ పోయారు కాబట్టి స్టిల్ ఇప్పటికి మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని మన మనసులో పెట్టుకున్నాం, తీసుకొచ్చి స్టిల్ ఉంటే ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం, మన ఫోన్ పెట్టి వాల్ పేపర్లో పెట్టుకున్నాం మనం. అవును కదా సార్? ఎప్పటికి వాళ్ళు మనం మర్చిపోం. ఆయన చనిపోయి దగ్గర నియర్లీ 17 ఇయర్స్ దాటింది మా నాన్నగారు చనిపోయి. నా ఏ మొబైల్ కొన్నా ఆయన లేకుండా ఇంకోటి ఉండదు నా మొబైల్. ఇది ఫస్ట్ గురువు కదా, మొదటి గురువు. ఆయన లేకుండా ఏ మొబైల్ ఉండదు, అది ఎటువంటి మొబైల్ అయినా కానీ. ఏది తీసుకున్న చిన్న మొబైల్ దగ్గర నుంచి ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి మొత్తం 1,90,000 ఇప్పుడు ఈ మొబైల్ టోటల్ 1 TB, ఇక 1,90,000 మొబైల్ ఇది. కానీ నేను పొద్దున్న లేస్తే చూసుకునేది ఎవరిని? ఆయన్ని. ఎందుకని? మనకు కొన్ని మోరల్ వాల్యూస్ వాళ్ళు నేర్పారు. ఆ మోరల్ వాల్యూస్ మనం తగ్గట్టుగా మనం ఎదుగుతూ వచ్చినాం కాబట్టి వీఆర్ బెస్ట్ అంటున్నా. మీరు ఇవాళ పిల్లగాడికి మొబైల్ ఇచ్చి మీరు వాడు బతిరాడండి, అరే నా డీపీ పెట్టుకోండిరా అని. చూడండి మీరు, మీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లగాళ్ళకి వాళ్ళ మొబైల్కి వాళ్ళ డీపీకి ఏముంది చూడండి సార్. ఇటు తిరిగి ఫోటోను, అటు తిరిగి ఫోటోను, లేదా ఇంకోటి ఏదో ఆ జలపాతాలు ఈ జలపాతాలు అక్కడిక్కడ ఇళ్ళు, లేదంటే వాళ్ళకి నచ్చిన ఇంకో హీరోను ఇంకోటి ఉంటారు. పేరెంట్స్ పెడుతున్నాడు సార్, కనిపిస్తుందా? వాళ్ళ మొహమాటం కోసం ఏదో వాళ్ళ మ్యారేజ్ డే రోజునో, పుట్టినరోజు రోజునో, బర్త్డే రోజునో